Hello students, welcome back to Shishya class. I hope you are all doing well. Students, previous గా మనం రీప్రొడక్షన్ టాపిక్ బేస్ చేసుకొని సెక్షువల్ రీప్రొడక్షన్ కోసం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు మనం టాపిక్ 2 అసెక్షువల్ రీప్రొడక్షన్ కోసం డిస్కస్ చేసుకుందాం. Before starting our class, let me introduce myself. I am Sheila Dikshit. I have done my masters from Andhra University. Students, let's start our today's class. ఈరోజు మన క్లాస్లోని ఏ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నామో ద మెయిన్ టాపిక్ ఈజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ప్రీవియస్ పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసుకున్నాము? సెక్షువల్ రీప్రొడక్షన్ కోసం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద అసెక్షువల్ రీప్రొడక్షన్ పార్ట్ 2. అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? వి లెర్న్డ్ అబౌట్ ది సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటో గుర్తుంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి? దేర్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామేట్స్. అంటే 2 పేరెంట్స్ ఉండాలి. ఎక్కడ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిపించుకోవడానికన్నా రీప్రొడక్షన్ ప్రాసెస్ జరగడానికన్నా సరే దేర్ షుడ్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 పేరెంట్స్. But while coming to the asexual reproduction, there will be only single parent. Okay students, reproduction process. While coming to the asexual reproduction process, there will be only involvement of single parent and they produce offspring without fusion of gametes. There will be no fusion of gametes. Sexual reproduction lo gametes అనేవి ఫ్యూషన్ అయ్యి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో మనకేంటి జైగోట్ బేబీ ఇలా ఫామ్ అవుతుంది. బట్ అసెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేటప్పటికి దేర్ విల్ బి నో ఫ్యూషన్ ఆఫ్ గ్యామెట్స్. ఫ్యూషన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది జరగదు. లైక్ ఇట్ ఈస్ స్పర్మ్ అండ్ ఎగ్. ఓన్లీ సింగిల్ పేరెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ద హోల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ ఇస్ డన్ ఓన్లీ బై 1 పేరెంట్ ఆర్ సింగిల్ పేరెంట్. సో ఈ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ని మనం ఏమంటున్నాం? ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. And there are many ways new organisms are produced from their parents. Asexual reproduction లో ఓన్లీ సింగిల్ వే లేదు. there are many ways. చాలా వేస్ ఉన్నాయంట. ఏంటి? ప్రొడ్యూస్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికన్నా లేకపోతే రీప్రొడక్షన్ ప్రాసెస్ జరిపించుకోవడానికన్నా ఓన్లీ సింగిల్ మోడ్ లేదు, ఓన్లీ సింగిల్ ప్రాసెస్ లేదు. దాంట్లో చాలా ప్రాసెస్ ఉన్నాయి. లెట్స్ సీ వాట్ ఆర్ దే. Some microscopic organisms, ఏంటి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, హైడ్రా ఆర్ రిప్రొడ్యూస్ అసెక్షువల్లీ. మెనీ వేస్ ఉన్నాయి. ఆ మెనీ వేస్లో ఈ ఆర్గానిజమ్స్ మోస్ట్గా ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ లైక్ ఏంటి? అమీబా ఈస్ అన్ ఎగ్జాంపుల్, హైడ్రా ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది అసెక్షువల్ రీప్రొడక్షన్. Let's see what are those the types of asexual reproduction. Birding. Birding అంటే ఏంటి? Birding is a type of or it is a mode of asexual reproduction. మనం చాలా వేస్ ఉన్నాయి, మెనీ వేస్ ఉన్నాయి అసెక్షువల్ రీప్రొడక్షన్లో. అవేంటో తెలుసుకుందాం అనుకున్నాం కదా. ద ఫస్ట్ వన్ ఈజ్ బర్డింగ్. బర్డింగ్ అంటే ఏమి కాదు, ఇక్కడ ఓన్లీ సింగిల్ పేరెంట్, ద హోల్ బాడీ దట్ ప్రెజెంట్ ఇన్ ద సింగిల్ పేరెంట్. ఒక సింగిల్ పేరెంట్ నుంచి చిన్న బల్బ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది విత్ ఇన్ ద సెల్ఫ్ ఆఫ్ పేరెంట్ బాడీ. పేరెంట్ బాడీలోనే విత్ ఇన్ ద సెల్ఫ్లో చిన్న బల్బ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది? ఫామ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత రీప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే అది స్లోగా బర్డింగ్ ప్రాసెస్లో గ్రో అయ్యి తర్వాత దానికి అది సెల్ఫ్గా డిటాచ్ అయిపోతుంది. అంటే పేరెంట్ బాడీ నుంచి బయటికి డిటాచ్ అయిపోయి అది ఇండివిజువల్గా గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటున్నామంటే బర్డింగ్ అని అంటున్నాం. ద బర్డింగ్ అమాంగ్స్ట్ యానిమల్స్ ఇస్ కామన్లీ సీన్ ఇన్ హైడ్రా. మనం మోస్ట్ ఆఫ్ ది బర్డింగ్ ప్రాసెస్ యానిమల్స్లో ఎక్కడ చూస్తున్నామంటే హైడ్రా. హైడ్రా ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బర్డింగ్. Okay students, and in this type reproduction one or more small bulb like structure like outgrowths or bulges form on the body of the parent. ఓకే, చూసారు కదా ఏంటి? 1 లేదా మోర్, ఒకటి కాదా అంతకన్నా ఎక్కువ బల్బ్ లైక్ స్ట్రక్చర్స్ లేదా బల్జెస్ అనేవి బయటికి ఏమవుతున్నాయంట? గ్రోత్ అవుతున్నాయంట. దే ఆర్ అవుట్ గ్రోన్ ఫ్రమ్ ది పేరెంట్ బాడీ. తర్వాత వాటికి అవి పేరెంట్ బాడీ నుంచి ఏమవుతుంది? డిటాచ్ అయిపోయి వాటికి అవి ఇండివిజువల్గా గ్రో అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే బర్డింగ్ అని అంటున్నాం.
The next one, see here, this is the process, this is the whole process to the budding. ఫస్ట్ వన్ ఏంటి, బర్డ్ అనేది స్లోగా అరైజ్ అయ్యింది కదా. తర్వాత సెకండ్కి వచ్చేటప్పటికి బర్డ్ అనేది ఏమవుతుంది, నెమ్మదిగా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ దట్ బర్డ్ డెవలప్స్ మౌత్ అండ్ టెంటికల్స్. తర్వాత ఏమైంది, బర్డ్ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి మౌత్ ఫామ్ చేసుకుంది, టెంటికల్స్ అనేది ఫామ్ చేసుకుంది. ద ఫైనల్ స్టెప్, బర్డ్ డిటాచెస్ ఫ్రమ్ ది న్యూ హైడ్రా టు ఫామ్ న్యూ హైడ్రా. అయితే పేరెంట్ బాడీ నుంచి ఇప్పటి వరకు గ్రోత్ అయిన బర్డ్ ఏమైంది, డిటాచ్ అయిపోయి దానికి అది ఇండివిజువల్గా గ్రో అవ్వటం స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ది బర్డింగ్. ఎగ్జాంపుల్ హైడ్రా. Now let's see about the binary fission. It is the way that present in the asexual reproduction. ఇది కూడా asexual reproduction లోని ఒక part. Birding is also an asexual reproduction, and while coming to the binary fission, it is also a mode of asexual reproduction. Okay students, let's see about the binary fission. Binary fission loni fission ante enti, fission అంటే డివిజన్ లేదా డివైడ్ అవ్వటం అని అర్థం. ఫిషన్ అంటే ఏంటి, డివిజన్ లేదా డివైడ్ అవ్వటం. డివిజన్ లేదా డివైడ్ అవ్వటం. అయితే బై అంటే ఏంటి, బై అంటే రెండు అని అర్థం కదా. కాబట్టి బైనరీ ఫిషన్ అంటే ఏంటి, దిస్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ వెరీ కామన్ ఇన్, ఎక్కడంత కామన్గా ఈ బైనరీ ఫిషన్ అనేది జరుగుతుంది, వన్ ఈస్ అమీబాలో జరుగుతుంది అండ్ అనదర్ వన్ ఈస్ పారామీషియం అండ్ బ్యాక్టీరియా. దిస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ వేర్ బైనరీ ఫిషన్ ఈస్ హ్యాపెండ్. ఈ బైనరీ ఫిషన్ అనే రీప్రొడక్షన్ ప్రాసెస్ మనకి ఎక్కడ ఏ ఆర్గానిజమ్స్లో ఎక్కువగా జరుగుతుందంట, ఒకటి అమీబాలోని, ఇంకోటి పారామీషియం అండ్ some bacteria, amoeba and paramecium will perform and will have this type of reproduction process. ఏంటది, బైనరీ ఫిషన్. ఫిషన్ అనగా ఏంటి మనకు తెలిసిందే, డివిజన్ లేదా డివైడ్ అని అర్థం. కాబట్టి ఈ అమీబాలో చూసుకుంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, ఈ అమీబా, బ్యాక్టీరియా, పారామీషియం ఇవన్నీ కూడా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని ఎక్కడ నేర్చుకున్నాము, మన సెల్ టాపిక్లో నేర్చుకున్నాము. The organisms which have only single cell are called as unicellular organisms ani. The organisms which have more than one cell are called as multicellular organisms అని మన సెల్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాము, నేర్చుకున్నాము. అలాగే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అన్నమాట, ఈ అమీబా అనగా, పారామీషియం అనగా, సమ్ బ్యాక్టీరియా అనగా ఇవన్నీ కూడా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. అయితే ద ఆర్గానిజం స్టార్ట్స్ ద ప్రాసెస్ బై డివైడింగ్ ది న్యూక్లియస్. అయితే ఈ ఆర్గానిజమ్స్ అంటే డివిజన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎలా స్టార్ట్ చేస్తుంది, న్యూక్లియస్ని డివైడ్ చేస్తుంది. ఎన్ని విధాలుగా, ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తుందంట, 2 న్యూక్లియస్ కింద డివైడ్ చేస్తుంది. సింగిల్ న్యూక్లియస్ కాస్త ప్రాసెస్లో ఈ బైనరీ ఫిషన్లో ఏమైంది, 2 న్యూక్లియస్ కింద డివైడ్ అయ్యి 2 ఆఫ్ స్ప్రింగ్స్ని ఇదేం చేసింది, డెవలప్ చేసింది. సో ద హోల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫిషన్. అమీబా ఎలా స్టార్ట్ చేసిందంట, ఇట్ ఈస్ అ సింగిల్ సెల్ ఆర్గానిజం and it starts to produce and it starts to divide the single nucleus into 2 nuclei to form the 2 new individual offsprings. See here, then the body divides into 2 parts. అయితే ఈ అమీబా యొక్క బాడీ అంట ఎలా డివైడ్ అయిందంట, 2 parts కింద డివైడ్ అయింది. లెట్స్ సీ దట్ దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ది అమీబా. అమీబాకి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అనగా, ఒక బాడీ షేప్ అనగా ఇదేమీ లేదు కదా. కాబట్టి ద ప్రాసెస్ దట్ బైనరీ ఫిషన్ హ్యాపెన్స్ ఇన్ అమీబా, ద ఫస్ట్ స్టెప్ ఈస్ పేరెంట్ అమీబా. దిస్ ఇస్ ద పేరెంట్ అమీబా. ఇదంతా కూడా ఒక పేరెంట్ అమీబా. కాబట్టి దానికి ఎన్ని న్యూక్లియస్ ఉంటాయి, సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. తర్వాత స్టెప్లో అది ఏమవుతుంది, న్యూక్లియస్ కాస్త elongate అయ్యింది. there will be an elongation of nucleus. in the third step there will be a division of nucleus. 2 న్యూక్లియస్ కింద సింగిల్ న్యూక్లియస్ కాస్త ఏమైంది, డివైడ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ there will be an
2 daughter cells. Step 4, final step మనకి ఏంటి, there will be a 2 daughter cells. This is the whole process of the binary fission that happens in amoeba. And binary fission in the paramecium. మనం బైనరీ ఫిషన్ ఎక్కడెక్కడ జరుగుతుందని నేర్చుకున్నాము. అమీబా ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బైనరీ ఫిషన్, and paramecium is an example for the binary fission, and some bacteria is an example for the binary fission అని నేర్చుకున్నాము. అయితే అమీబాలోని సెల్ డివిజన్, న్యూక్లియస్ డివిజన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాము. 2 డాక్టర్ సెల్స్ ఎలా ఫామ్ అయ్యాయో మనం తెలుసుకున్నాము. అయితే అలానే పారామీషియంలో కూడా బైనరీ ఫిషన్ అనేది జరిగి లాస్ట్కి 2 డాక్టర్ పారామీషియా అనేది ఫామ్ అయ్యింది. 2 డాక్టర్ సెల్స్ ఆఫ్ పారామీషియం హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అండ్ డెవలప్డ్. Now let's have quiz students. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టాపిక్ మీద చిన్న 2-3 క్వశ్చన్స్ క్విజ్ అనేది కండక్ట్ చేసుకుందాము. Let's see what are those. Amoeba, paramecium and bacteria undergo. Amoeba, paramecium and bacteria undergo. Option A, sexual reproduction. Option B, birding. Option C, binary fission. Option D, multiple fission. దేంట్లోకి వెళ్తాయి ఇవన్నీ కూడా? ఏ రీప్రొడక్షన్ ప్రాసెస్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి? దే పార్టిసిపేట్ ఇన్ ది బైనరీ ఫిషన్. మనం చెప్పుకున్నాం బైనరీ ఫిషన్. ద న్యూక్లియస్ అండ్ ద సెల్స్ పార్టిసిపేట్ ఇన్ ది డివిజన్ ప్రాసెస్. ఇవన్నీ సెల్స్ అనేవి, న్యూక్లియస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ని, వాటికి ఉన్న సెల్స్ని కాస్త డివిజన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి డివైడ్ అయ్యి కొత్త 2 ఐడెంటికల్ సెల్స్ని, కొత్త 2 ఐడెంటికల్ డాక్టర్ సెల్స్ని ఇవి ఏం చేస్తున్నాయి? బైనరీ ఫిషన్ ప్రాసెస్లో, బైనరీ ఫిషన్ రీప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి ఫామ్ అవుతున్నాయి. ఇన్ అమీబా ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అకర్స్ మెయిన్లీ త్రూ. అమీబాలో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మెయిన్గా దేని ద్వారా జరుగుతుంది? ఎస్, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ది బైనరీ ఫిషన్. అమీబాలో తెలుసుకున్నాం సింగిల్ న్యూక్లియస్ కాస్త ఏమైంది? ఎలాంగేట్ అయింది. ఆ ఎలాంగేట్ అయింది కాస్త డివిజన్ ప్రాసెస్లో 2 న్యూక్లియస్ కింద డివైడ్ అయ్యింది. ఆ 2 న్యూక్లియస్ కాస్త మనకి అవుట్పుట్ ఏమొచ్చాయి? 2 డాక్టర్ సెల్స్ కింద ఫామ్ అయినాయి. ఇన్ అమీబా డ్యూరింగ్ బైనరీ ఫిషన్ సైటోకైనసిస్ అకర్స్. అమీబాలో డ్యూరింగ్ బైనరీ ఫిషన్లో సైటోకైనసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ ది కార్యోకైనసిస్. కార్యో అంటే ఏంటి? న్యూక్లియస్ అని అర్థం కదా. కార్యో అంటే న్యూక్లియస్ అని అర్థం. ఈ సైటోకైనసిస్ అన్నమాట ఎప్పుడు మనకి జరుగుతుందంటే ఆఫ్టర్ ద కార్యోకైనసిస్, అంటే న్యూక్లియస్ అనేది డివిజన్ ప్రాసెస్ జరగటం అని అర్థం. ఇన్ పారామీషియం బైనరీ ఫిషన్ టేక్స్ ప్లేస్. పారామీషియంలో బైనరీ ఫిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ట్రాన్స్వర్స్లీ. ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాపెన్స్ ట్రాన్స్వర్స్లీ. విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ బైనరీ ఫిషన్ ఇన్ అమీబా? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఇందులోని? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ న్యూక్లియస్ డివైడ్స్ ఫస్ట్ దెన్ సైటోప్లాస్మ్. బైనరీ ఫిషన్లో ఫస్ట్ మనకి ఏ డివిజన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది? సింగిల్ న్యూక్లియస్ కాస్త ఎలాంగేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? న్యూక్లియస్ డివైడ్స్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దెన్ సైటోప్లాస్మ్. వైల్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఫ్రాగ్మెంటేషన్ ఈస్ నథింగ్ బట్ ముక్కలు అవ్వటం లేదా విరిగిపోవడం, బ్రేక్ అవ్వటం అన్నమాట. లెట్స్ సీ ద ప్రాసెస్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ పేరెంట్ బాడీ. ఓకే, పేరెంట్ బాడీ బ్రేక్స్ ఇంటూ ఏమవుతుందంట? ముక్కలు అవుతుంది, బ్రేక్ అవుతుంది. బ్రేక్స్ ఇంటూ మెనీ పీసెస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. పేరెంట్ బాడీ ఏమవుతుందంట? చాలా పీసెస్ కింద బ్రేక్ అవుతుంది లేదా ముక్కలు అవుతుంది. దాన్నే మనం ఏమంటామండి? ఫ్రాగ్మెంటేషన్ అని అంటాము. అండ్ ద ఫ్రాగ్మెంట్స్ డెవలప్ ఇంటూ మెచ్యూర్ ఫిలమెంట్స్ నోన్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. ఈ ముక్కలైనవి అంటే ఏమైనాయి అంటే అలాగే ఉండిపోయా? లేదు, వాటికి అవి మళ్ళీ ఏమైనాయి? మెచ్యూర్ అయ్యి వాటి బాడీని అవి డెవలప్ చేసుకున్నాయి. కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ని మనం ఏమంటాము? ఫ్రాగ్మెంటేషన్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఈస్ ద స్పైరోగెరా. స్పైరోగెరా చూడండి, దీంట్లో ఉన్న బాడీ పార్ట్స్ కాస్త బ్రేక్ అయ్యి ఏమైంది? పేరెంట్ బాడీ నుంచి బ్రేక్ అయిన పార్ట్స్ కాస్త మళ్ళీ అవి మెచ్యూర్ అయ్యి రీజనరేట్ ఆర్ వాటి బాడీని అవి జనరేట్ చేసుకొని డెవలప్ చేసుకుని ఒక న్యూ ఇండివిజువల్ కింద అవి ఫామ్ అయ్యాయి. సో ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. అండ్ వెల్ కమింగ్ టు ది స్పోర్ ఫార్మేషన్.
ఎగ్జాంపుల్స్ ఏంటి? స్పోర్ ఫార్మేషన్ మెయిన్లీ మనకి ఎక్కడ జరుగుతుంది? ఫంగస్లో జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. రైజోపస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫంగస్ ఇస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్పోర్ ఫార్మేషన్. అయితే ఈ స్పోర్ ఫార్మేషన్, నెక్స్ట్ బైనరీ ఫిషన్ అండ్ ఆఫ్టర్ దట్ బర్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, ఇవన్నీ కూడా ఏ రీప్రొడక్షన్ ప్రాసెస్లోకి వస్తాయి? దే ఆల్ కమ్ అండర్ ది అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. దేర్ విల్ బి నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టూ పేరెంట్స్ ఇన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ and there will be only single parent that involved in the further process that happened in this asexual reproduction. Only single parent మాత్రమే asexual reproduction ని జరిపించుకుంటుంది. There will be no any help of or there will be no any involvement of the second parent. Okay students, there will be no any fusion of gametes. Fusion of gametes కూడా ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో జరగదు. మేల్ గ్యామెట్ అనగా, ఫీమేల్ గ్యామెట్ అనగా, మేల్ గ్యామెట్ లైక్ ఏంటి? స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ ఎగ్జాంపుల్ ఎగ్. ఈ ఫ్యూషన్ ప్రాసెస్ అనేది మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్లో జరగదు. కాబట్టి దిస్ ఈస్ ద హోల్ టాపిక్ దట్ వి లెర్న్డ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్. లెట్ హ్యావ్ సమ్ క్విజ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ టు ది టాపిక్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ స్టిల్ నౌ. ఫస్ట్ వన్, ఇన్ రైజోపస్ asexual reproduction takes place by rhizopus లో asexual reproduction ఎలా జరుగుతుంది? మనకి స్పోర్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది. తెలుసుకున్నాం కదా. ఫంగస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, రైజోపస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది asexual reproduction like spore formation. Which of the following reproduces by spore formation? ఇందులోని స్పోర్ ఫార్మేషన్ రిప్రొడక్షన్ జరిగే ఆర్గానిజమ్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ ఈస్ట్, ఆప్షన్ బి అమీబా, ఆప్షన్ సి రైజోపస్, ఆప్షన్ డి హైడ్రా. ఎస్, స్పోర్ ఫార్మేషన్ ఎగ్జాంపుల్స్ రెండు చెప్పుకున్నాం. ఒకటి ఫంగస్ అని, ఇంకొకటి రైజోపస్ అని. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రైజోపస్. ఇన్ ఫ్రాగ్మెంటేషన్ ద న్యూ ఆర్గానిజం డెవలప్స్ ఫ్రమ్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? సింగిల్ పేరెంట్లో కాస్త ఏమైనాయి? బ్రేక్ అయినాయి. అయితే పేరెంట్ బాడీ కాస్త ముక్కలు అవ్వటం లేదా బ్రేక్ అయిన పార్ట్స్ ఏమయ్యంట ఫర్దర్గా మెచ్యూర్ అయ్యి ఇంకొక సింగిల్ పేరెంట్ కింద డెవలప్ అయ్యి ఇండివిజువల్గా అవి గ్రోత్ అవే ప్రాసెస్నే మనం ఫ్రాగ్మెంటేషన్ అని తెలుసుకున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి, a broken piece of parent body. Fragmentation is nothing but a broken piece of the parent body. Which of the following reproduce by fragmentation? ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరిగేవేంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్రొడ్యూస్ బై ఫ్రాగ్మెంటేషన్ ఏంటి? ఆప్షన్ ఏ స్పైరోగెరా. ఎస్, ఆప్షన్ ఏ స్పైరోగెరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ప్లానేరియా రీజనరేషన్ ఈజ్ సిమిలర్ టు. క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ప్లానేరియాలో జరిగే రీజనరేషన్ ప్రాసెస్ అనేది దేనికి సిమిలర్గా ఉంటుందని అడిగాడు. ఇట్ ఈస్ విల్ బి సిమిలర్ టు ది ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్. ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్కి ఈ ప్లానేరియాలో జరిగే రీజనరేషన్ ప్రాసెస్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ ఫ్రాగ్మెంటేషన్ బట్ ఇట్ విల్ బి సిమిలర్ టు ది ఫ్రాగ్మెంటేషన్. ఓకే, and we came to the end of our class students. In our today's class what we have learned is we learned about the asexual reproduction. Asexual reproduction ante enti? It have only single parent. There will be no involvement of both male and female gametes. No gametes are involved and identical offsprings are formed but no variation. Form అయిన ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ కంట ఎటువంటి వేరియేషన్ లేకుండా టూ ఐడెంటికల్ డాక్టర్స్ లేదా టూ ఐడెంటికల్ సెల్స్ అనేవి, టూ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వాటిలోని ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ ద హోల్ టాపిక్ దట్ వీ లెర్న్డ్ అబౌట్ ది asexual reproduction in our today's class. I hope you are all enjoyed the classes students. And మరికొన్ని క్లాసెస్ వినాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్స్ కొన్ని స్కాన్ చేసి ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.